నన్నెందుకు ఇలా పదే పదే పరీక్షిస్తున్నావు కృష్ణయ్య? షహిన్షానే కదా నన్ను ఆయన జీవితం నుంచి దూరం చేశారు. ఆయనే కదా నన్ను నమ్మలేదు. మళ్ళీ వారిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? కృష్ణయ్య, షహిన్షా గారు గాయపడ్డారు. వారికి ఔషధం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? నాకే నిస్సహాయ పరిస్థితి ఏంటి? నేను వారి కోసం లేపనం తీసుకొచ్చాను. చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని రాయమనండి, వారు తొందరగా కోలుకుంటారు. మీరీ లేపనాన్ని వారి తలకి తగిలిన గాయానికి పోయించండి. వీరిని రాత్రంతా విశ్రాంతి తీసుకొనివ్వండి. చిత్తం. రేపు ఉదయానికల్లా ఆరోగ్యం బాగుపడుతుంది. మంచిదండి. ఇక నేను బయలుదేరతాను. అమ్మా లక్ష్మి, నువ్వు ఆ వైపు నుంచి వస్తున్నావేంటి? అక్కడ పురుషులు మాత్రమే ఉంటారు కదా. అదా నేను నన్ను కాపాడిన ఆ మంచి మనిషికి చాలా పెద్ద దెబ్బలు తగిలాయి. నేను వారికి లేపనం అందజేయడానికి వెళ్ళాను. దాంతో వారు చాలా త్వరగా కోలుకుంటారు. చాలా మంచి పని చేశావు. నీకు వైద్యం కూడా తెలుసని నాకు ముందుగానే ఎందుకు చెప్పలేదు? చాలా గొప్ప మహావీరుడు అతను. అక్కడందరికీ ఆయన ప్రేమ గొప్పతనం ఎలా వివరించారో నేను వినడం జరిగింది. స్త్రీ గౌరవాన్ని రక్షించాలని చెప్పాడటగా. ఎంతో మంచి మనసు కల వ్యక్తి ఆయన. అతని భార్య ఎవరో గాని చాలా అదృష్టవంతురాలు. స్త్రీని అంతగా గౌరవించే భర్త లభించడం చాలా అదృష్టం. అతన్ని చేసుకున్న అమ్మాయి ఎంతో భద్రంగా ఉంటుంది. వారు నన్ను ఎంత ప్రేమిస్తారో ఇంతవరకు నాకు తెలియదు. ఆ అనుభవం నాకింతవరకు కలగలేదు. ఏమ్మా, అతిథులందరికీ భోజనాలు సిద్ధమైనట్టేగా? ఆ మహావీర పురుషుడు, అతనితో ఉన్న సహచరులు 4-5 రోజులు ఇక్కడే ఉంటారు. అందువల్ల అది కూడా దృష్టిలో ఉంచుకొని వంట చేయండి. మీరు గనక సరేనంటే నేను వంట చేయడంలో వీరికి సహాయం చేయొచ్చా? అలాగే, తప్పకుండా. లక్ష్మిని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. నేను కూడా మీకు సహాయం చేస్తాను. మిమ్మల్ని ఈ బంధం నుంచి విముక్తులు చేస్తున్నాం. దయచేసి మీరు రేపు ఉదయం సూర్యోదయం కావటానికి ముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూడండి, మీరు ఇంకా కొంచెం మిరపకాయలు వేయొచ్చు. వారికి కారంగా ఉంటే చాలా ఇష్టం. కానీ ఆ సంగతి మీకెలా తెలుసు? వీరులైన మగవారికి వంట కారంగా ఉంటే నచ్చుతుందని నేనెక్కడో విన్నాను. షహిన్షా గారికి చుట్టుపక్కలే ఉండడం అంటే నాకు చాలా కలవరంగా ఉంది. వారిక్కడ ఉన్నంతకాలం నేనిక్కడ ఉండకూడదు. ప్రస్తుతానికి వారి ఆశ్రమంలోనే ఉంటున్నారు. రేపు శ్రీకృష్ణుడి ఆలయంలో హోలీ ఉత్సవం జరుగుతోంది.
అది అయిపోగానే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పిచ్చి పట్టిన మీ అందరికీ ఆడవారిని ఇంత దారుణంగా హింసిస్తారా? రేపు ఉదయం సూర్యోదయం కావటానికి ముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆదాబ్ ఆదం ఖాన్, మీరు నన్ను రమ్మన్నారంట? అవును, ఒక ముఖ్యమైన విషయంపై చర్చించాలి. సెలవివ్వండి. షెహన్షా ఇప్పుడు ఆగ్రాలో లేరు. వారు తన బేగంని వెతుక్కుంటూ నానా అవస్థలు పడుతున్నారు. మంచి అవకాశం, ఎంతో సరైన అవకాశం. శంషుద్దీన్తో పాటుగా షెహన్షాను మిగతా నమ్మకస్తుని కూడా హతమార్చడానికి ఇదే అవకాశం. నా ఉద్దేశంలో మీరు ఈ వ్యవహారంలో మహామంత్రి గారు చెప్పినట్లుగా నడుచుకోవడమే మంచిది. అనవసరమైన ఆలోచనలు మానుకోండి ఆదం ఖాన్ సాబ్. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అంటే నువ్వు నన్ను నా లక్ష్యం గురించి ఆలోచించుకోవద్దని చెప్తున్నావా? దయచేసి క్షమించండి ఆదం ఖాన్ సాబ్. మా ఉద్దేశంలో కేవలం ఆగ్రా గద్దె మాత్రమే మీ లక్ష్యం. ఇక్కడ సేవకుడిగా ఉన్న ఒక వ్యక్తి కాదని నేను అనుకుంటున్నాను. సింహాన్ని వేటాడడానికి వెళ్లిన వాళ్ళు కుందేలు గురించి పట్టించుకోకూడదు, లేదంటే సింహం తప్పించుకుపోతుంది. అయినా ఖాన్ సాబ్ ఎవరని ఈ సామ్రాజ్యంలో ఒక సేవకుడు మాత్రమే. జలాల్ షహిన్షా కనుక వారికి నమ్మకస్తుడిగా ఉంటాడు. రేపు మీరు షహిన్షా అయినప్పుడు మీ ముందు కూడా తల వంచుతాడు, మీ దాచుడైపోతాడు. నాకు తెలిసి షహిన్షా తన సైనికుల్ని వదిలేసి తన బేగం జోదా గారిని వెతుక్కుంటున్నాడంట. నా ఉద్దేశంలో షహిన్షా మీద దాడి చేయటానికి ఇదే సరైన సమయం. ఎవరైనా నా మాటలకు అడ్డం వస్తే అది నేను ఎంత మాత్రమో సహించను. కానీ నువ్వు చెప్పిన దాంట్లో చాలా పసుంది. నువ్వన్నది నిజమే. జలాల్ని హతమార్చేయాలి. అయితే సరే, ఇక నేను జలాల్ని హతమార్చే పని మీదే ఉంటాను. జలాల్ మళ్ళీ ఆగ్రాకి తిరిగి రాకూడదు. తిరిగి రానివ్వను. ఎన్నో రోజులుగా మనం ఇక్కడ జలాల కోసం వేచి చూస్తున్నాం. తను ఇక్కడికి రాగానే దాడి చేయొచ్చు అనుకున్నాం. ఇంతవరకు జలాల్ ఎక్కడున్నాడో కూడా తెలియదు. హుజూర్, చివరిసారిగా షహన్షా గారు మధురాలో కనిపించారట. అక్కడ షహన్షా గారు జాడ కనిపెట్టడానికి చాలా ప్రయత్నించాను, కానీ ఆయన ఎవరూ చూడలేదనే చెప్పారు. బహుశా షహన్షా గారు మారువేషంలో ఉంటారు, అందుకే అక్కడి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఎంతో గొప్ప అవకాశం ఇది. జలాల్ మారువేషంలో తిరుగుతున్నాడన్నమాట. అంటే తనకు చెరువులో సైనికులే ఉండి ఉండరు. అలాంటప్పుడు వాణ్ణి హతమార్చడం చాలా సులభం. సమస్య ఏంటంటే మనం ముందు వాణ్ణి ఎలా వెతికి పట్టుకోవాలి. హుజూర్, నా ఉద్దేశంలో మనందరం షహన్షా గారి కోసం ఇక్కడ వేచి ఉంటేనే మంచిది. బహుశా అదే మంచిదనుకుంటాను. జలాల్ని కనుక దారికి అడ్డు తొలగించుకోవాలంటే వాణ్ణి దారిలో ఉండగానే హతమార్చేయాలి. నేను ఇలాంటి అవకాశాన్ని ఎంతమాత్రం జార విడుచుకోను. జలాలు ఎక్కడ చిక్కుతాడో అక్కడే వాడికి సమాధి కట్టేస్తారు. పూడ్చి పారేస్తారు. పాతి పెట్టి సమాధి కట్టేస్తారు. దౌలత్ ఖాన్ వర్తమానం పంపించాడు హమీదా బేగం. జోధా బేగం ఆమేర్లో లేదట. ఇక షెహన్షా గారేమో ఆవిడ్ని వెతుక్కుంటూ ఇంకెక్కడికో వెళ్లిపోయారట. షెహన్షా గారు పంపించిన ప్రత్యేక వర్తమానం ప్రకారం
జోధా బేగం లేకుండా వారు ఆగ్రాకి తిరిగి రారట. ఇది మరీ అతిగా ఉంది. అంటే షెహన్షా జీవితాంతం జోధా బేగంని వెతుకుతూనే ఉంటారా? ఆవిడ ఆగ్రా నుంచి వెళ్లిపోయింది, ఆ మేరకు చేరుకోలేదు. మరి ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? చాలు, నాకు ప్రస్తుతం కేవలం జలాల్ గురించి బెంకగా ఉంది. వారు అంతంత దూర ప్రయాణాలు చేస్తున్నారు. వారిప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎలా ఉన్నారో. యా అల్లా, వారిని కరుణించు. ఎందుకు కరుణించాలి? జలాల్ జోధాను అనుమానించి పెద్ద నేరం చేశాడు. అందుకు తను ఆ నేరానికి శిక్ష అనుభవించి తీరవలసిందే. జలాల్ జోధాని ఆగ్రాకి తిరిగి తీసుకురాక తప్పదు. మహారాణి గారు, మీరంటున్నది బాగానే ఉంది. నేనొక మాట చెప్పొచ్చా? దయచేసి మన్నించండి. మా భయం ఏమిటంటే ఒకవేళ శత్రువులు షెహన్షా మొఘలాయి సామ్రాజ్యంలో లేరని తెలిసి అదే అదనుగా వాడుకుంటారేమో. అంతేకాక ప్రస్తుతం ఎన్నో వ్యవహారాలలో షెహన్షా గారి నిర్ణయం ఎంతో అవసరం. నిజమే, నేను కూడా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఆయన ఇలా ఎన్నాళ్ళు, ఎంతకాలం జోధా బేగంని వెతుక్కుంటూ తన కాలాన్ని జలాల్ వృధా చేసుకుంటారు? పైగా జోధా బేగం తన ఇష్టానుసారమే వెళ్లిపోయింది. ఇక ఆవిడ్ని వెతకాల్సిన అవసరం ఏముంది? లేదు రుక్కయ్య బేగం, షెహన్షా గారే స్వయంగా కోపంతో జోధా బేగంని వెళ్లిపోమన్నారు. అందుకే జోధా అలా ఆగ్రా వదిలి వెళ్లిపోయారు. కావచ్చు, కానీ ఆవిడ ఇంతవరకు ఆమెకు ఎందుకు చేరుకోలేదు? ఎక్కడికి వెళ్లిపోయి ఉంటుంది? పైగా ఆవిడకి రాజపుత్ర వంశస్థులు కూడా ఆశ్రయం కల్పించరు. నేను భయపడేది ఒక్క విషయానికి, ఒకవేళ ఆవిడ అవమానపు బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందేమో. ఆపండి రుక్కయ్య బేగం. మీరొక మొఘలాయి అయ్యుండి ఇలా నిరాశాజనకంగా నీచంగా ఆలోచిస్తారా? జోధా బేగం విషయంలో ఇలాంటి ఆలోచన అసలు ఎలా కలిగింది మీకు? జోధా బేగం అటు పిరికిది కాదు, ఇటు బలహీనురాలు కాదు. జోధా బేగం అలాంటి పని ఎన్నటికీ చెయ్యదు. తను తప్పకుండా ఏదో ఒక చోట ఉంది. అక్కడి నుండి తనని తీసుకురావటం చాలా కష్టం. ఇక జలాల్ విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది. జోధా బేగం ఎక్కడ ఉన్నా జలాల్ తప్పకుండా తనని వెతికి తీసుకువస్తాడు. ఇక నాకు అనుమతి ఇవ్వండి అత్తగారు, నేను నిద్రపోయే వేళైంది. ఖుదాఫీజ్. మహారాణి గారు, తమరికి కనుక అభ్యంతరం లేకపోతే నాకు కూడా అనుమతి ఇవ్వండి. అలాగే. షబ్బా ఖైర్. ఖుదాఫీజ్. షబ్బా ఖైర్. మీరు మీ నమ్మకాన్ని దృఢంగా ఉంచుకోండి అత్తయ్యగారు. నాకైతే పూర్తి నమ్మకం ఉంది షెహన్షా గారు జోధా బేగంతోనే తిరిగి వస్తారని. మీరు మాత్రం మీ ధైర్యాన్ని ఎంతమాత్రం కోల్పోవద్దు. తుఫాన్ అనంతరం ప్రశాంతత వచ్చినట్టే. రాత్రి గడిస్తే తెల్లవారుతుంది. ఇన్షా అల్లా మీరు అలా చూస్తూ ఉండండి. షెహన్షా జోధా బేగం క్షేమంగా తిరిగొచ్చేస్తారు. మీరు మాత్రం మీ నమ్మకాన్ని అలాగే ఉంచుకోండి. ఆమీన్. ఆమీన్. ప్రణామాలు షెహన్షా. మీరు బయలుదేరడానికి సిద్ధమైనట్లున్నారే. మీరింకా విశ్రాంతి తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మీరు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. తోడరమల గారు, మా ఉద్దేశంలో ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యమైనది జోధా బేగంని కనుక్కోవడం. మేము ఆవిడని కనుక్కునే వరకు మేము విశ్రాంతి తీసుకోలేము. అయితే సరే. ఇవాళ ఆలయ ప్రాంగణంలో హోళీ పండుగ జరగబోతోంది. మధురలో కొలువై ఉన్న శ్రీకృష్ణుడి భక్తులు ప్రతివారు అక్కడికి తప్పక వస్తారు. తమరి బేగం సాహిబా కూడా అక్కడికి తప్పక వస్తారని మా నమ్మకం. అయితే మీ కాలాన్ని వృధా చేయకుండా అక్కడికి వెళ్ళాలి. శుక్రియా తోడరమల గారు, మీరు మాకు ఎనలేని సాయం చేశారు. నేను కేవలం నిమిత్తమాత్రుని షెహన్షా. సహాయం చేసేవాడు శ్రీకృష్ణుడే. వారికి స్వచ్ఛమైన ప్రేమేమిటో తెలుసు కనుక ఆయన మీ పరిస్థితిని అర్థం చేసుకోవటంలో ఆలస్యం చేయబోడు. పదండి. ఇదంతా తమదై వల్లే సాధ్యమైంది. అందుకే ఈ ఉత్సవాన్ని ఇంత సంతోషంగా జరుపుకోగలుగుతున్నాం. నేను కేవలం సంచాలకుణ్ణి మాత్రమే. నిజానికి మీరంతా ఈ ఆశ్రమాన్ని ఒక గృహంలో రూపొందించారు. మీ సొంతం అనుకున్నారు. నా తరపున కూడా మీ అందరికీ హోళీ సందర్భంగా శుభాకాంక్షలు. నేను కోరేదేంటంటే మీరంతా ఈ ఉత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరిపించాలని. ఇది ఒక ఆశ్రమం అనుకోకండి, ఇది ఒక కుటుంబంగా భావించండి. అందుకని ఈ ఉత్సవం వైభవంగా మీకొక మరపురాని జ్ఞాపకంగా ఉండిపోవాలి. నేను మీకు గుర్తు చేయదలిచాను, మనందరం ఆలయంలో ఏకకాలంలో ఉండాలి. శ్రీకృష్ణుడితో హోళీ జరుపుకోవటం అంటే దానికెంతో అదృష్టం కూడా ఉండాలి. పదండి. హోళీ
హోలీ జరుపుకోవడం లేదే? అయితే నేను ఒక్కదాన్నే హోలీ చేసుకుంటాను. భలే షహనాజ్, ఇప్పుడు నువ్వు నిజంగానే భలే అందంగా ఉన్నావు. అవునవును, అచ్చు ఆడకోతిలాగా. అయ్యో వదిలేండి, ఊరికే ఒక చుక్క పెడతాను. ఏంటి నువ్వు చేస్తున్న పని? నాకు నేనే రంగులు పోసుకుంటున్నాను. నీకు నువ్వే ఎందుకు? ఎందుకంటే నాకు వేరొకరు పోయడం ఇష్టం లేదు. నేను నా జీవితాన్ని స్వయంగా వర్ణమయం చేసుకోవాలనుకుంటున్నాను. మరి నీకేమైంది? నీ జీవితంలో రంగులే లేకుండా చేసిందెవరు? నువ్వెందుకు హోలీ జరుపుకోవడం లేదు? హోలీ శుభాకాంక్షలు. హోలీ శుభాకాంక్షలు. రంగుల పండుగ శుభాకాంక్షలు. నీకు కూడా శుభాకాంక్షలు. లక్ష్మి, ఇవాళ మనం గుడికి వెళ్ళి అక్కడ హోలీ చేసుకుందామా? వస్తావు కదూ? వెళ్దామని అనరాదా? తప్పకుండా వెళదాం. అక్కడ రంగుల కోలాహలం నీకు చాలా నచ్చుతుంది. నీకు కూడా నచ్చుతుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్తే మీ కుటుంబం సంగతే గుర్తుకు రాదు. అలాగే మీ వారు కూడా. లక్ష్మి, ఏడవద్దు, ఏడవకు. చూసుకో, నేను నీకు ఎంత చక్కగా రంగులు పూసానో. చూసుకో, ఏడిస్తే అదంతా పోతుంది. ఎంతో మనస్ఫూర్తిగా పూసాను. లక్ష్మి ఎప్పుడూ విచారంగా ఉంటుంది, కానీ షహనాజ్తో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం కదూ. బహుశా మనం 4 వైపులా చుట్టుముట్టాలి. అప్పుడే మనం వెతుకుతున్న జోధా బేగం మనకు కనిపించే అవకాశం ఉంది. అరే షహనాజ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వేగా జనాల గుంపు చూస్తే నీకు భయం అన్నావు. కొంచెం ఆగు షహనాజ్. షహనాజ్ ఏమైపోయింది? హాలీ, అరే ఆగు. ఏ, ఇక్కడ అందరూ రంగులు పోసుకుంటున్నారుగా, మరి నువ్వు ఎవరి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావు? వద్దు, ఇదిగో, నాకు మాత్రం రంగులు పోయకు. ఆగమంటున్నానుగా. నాకు మళ్ళీ ఆడకొత్తలా కనిపించాలని లేదు. ఓహో, నీ వంతొచ్చేసరికి కుంటి సాకులు చెప్తున్నావా? అదేమీ కుదరదు. దయచేసి క్షమించండి, నేను మీ మీద కాదు, అదిగో తన మీద రంగు చల్లబోయాను. జోధా బేగం మీరా? ఇప్పటిదాకా మీరు ఇక్కడే ఉన్నారు. మేము మీ గొంతుని గుర్తుపట్టగలం జోధా బేగం. ఏమయ్యారు మీరు?